హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డేస్. ఈరోజు 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 4, 5, 6 పాఠ్యాంశాలు చూద్దాము. 4వ పాఠం లేఖ. ప్రక్రియ: లేఖ రచన, యాత్రా రచన, ఇతివృత్తం, చరిత్ర, సంస్కృతి. పాఠం ఉద్దేశం: లేఖ రచనను పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం లేఖ రచన ప్రక్రియకు చెందినది. లేఖలో విషయం ప్రధానం. ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖల్లో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు తదితర భేదాలు ఉంటాయి. తెల్లారేసరికి నాగార్జున సాగర్ వెళ్ళిరట. అక్కడి నుంచి స్టీమర్ మీద నాగార్జున కొండ చూడటానికి పోయేపటికి స్టీమరు ఒడ్డుకు చేరుకుంది. ఇదే నాగార్జున కొండ అని సార్లు చెప్పిర్రట. అయితే అక్కడ విశాలంగా ఉన్న పార్కు కనిపించింది. అందమైన పూల మొక్కలు కనిపించాయి. నుండి కొద్ది దూరం పోతే బౌద్ధులకు సంబంధించిన అవశేషాలు, స్తూపాలు కనిపించాయి. ఆచార్య నాగార్జునుడు అక్కడనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిండట. అక్కడ ఉన్న మ్యూజియంలో బౌద్ధ మతానికి చెందిన ఎన్నో కళాఖండాలను, వస్తువులను చూశాం. కొద్దిసేపు పార్కులో కూర్చొని అందరం కలిసి తిని స్టీమర్లో తిరుగు ప్రయాణం అయినాం. అక్కడున్న దుకాణాల్లో గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కొని వరంగల్ బయలుదేరినాం. తెల్లారేసరికి హన్మకొండ చేరుకున్నాం. అక్కడ ముందుగా 1000 స్తంభాల గుడికి పోయాం. గుడి చాలా వరకు శిథిలమైంది. కొన్ని స్తంభాలు మాత్రమే మిగిలాయి. పెద్ద నంది విగ్రహం, శివలింగం ఉన్నాయి. అటు తర్వాత భద్రకాళి గుడికి పోయాం. అమ్మవారికి మొక్కుకొని వరంగల్ కోటకు చేరుకున్నాం. అక్కడ స్వయంభూ దేవాలయం, కుష్మహల్, నాట్య మండపం, ఆనాటి శిలా శాసనాలు, విగ్రహాలు కనిపించాయి. చక్రవర్తులు రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఇక్కడి నుంచే పరిపాలన సాగించారని మా సార్లు చెప్పారు. రుద్రమదేవి గొప్ప వీరనారి అని, శత్రురాజులతో యుద్ధం చేసి గెలిచిందని, ఆ ప్రాంతాన్ని చక్కగా పరిపాలించిందని చెప్పారు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం కనిపించింది. కాకతీయ రాజుల వైభవానికి అది గుర్తుగా నిలిచింది. గొంగళ్ళు, తివాచీలు, పెంబర్తిలోని తయారు చేసిన ఇత్తడి కళాఖండాలు కనిపించాయి. రామప్ప దేవాలయం చేరుకున్నాం. అక్కడి నుంచి ఆ గుడిని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించిండట. అక్కడ ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. దాన్ని ఏ దిక్కు నుంచి చూసినా అది వారినే చూస్తున్నట్లు కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని బొమ్మలమ్మ గుట్టకు పోయినాం. తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టలను అందించిన ఆ ప్రదేశాన్ని చూడడం మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుని కంద పద్యాలున్న శాసనాల్ని చూసినాం. ఇవే తెలుగులో మనకు దొరికిన తొలి కంద పద్యాలు. ఈ పద్యాల ఆధారంగానే మన తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించిందట. శాతవాహనుల రాజధాని అయిన కోటిలింగాల చేరుకున్నాం. చుట్టూ గోదావరి కనిపించింది. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది. గోదావరిలో స్నానం చేసి ఇసుక రేణువులతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకున్నాం. శాతవాహన వంశపు తొలిరాజు శ్రీముఖుని నాణేలు అక్కడ దొరికినాయట. అక్కడి నుంచి చార్మినార్ చేరుకున్నారట. ఆనాటి రాజు కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా దీన్ని కట్టించిండట. గాజులు, అలంకరణ వస్తువులు, బంగారపు దుకాణాలతో ఆ ప్రదేశం చాలా రద్దీగా ఉన్నది. తర్వాత సాలార్జంగ్ మ్యూజియానికి పోయినాం. నెక్స్ట్ అక్కడ ప్రాచీన వస్తువులను, పూర్వపు రాజులు వాడిన వస్తువులు ఎన్నిటినో భద్రపరిచారు. అక్కడున్న వాటన్నిటిలో తలుపు తీసి గంట కొట్టే గడియారం బొమ్మ చాలా బాగుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఆ తర్వాత గోల్కొండ కోటకు పోయినాం. కోటలో ముఖద్వారం దగ్గర మధ్యలో నిలబడి చప్పట్లు కొడితే ఆ పైభాగానికి వినిపించడం. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్కు చేరుకున్నాం. చెరువు మధ్యలో శాంతికి ప్రతిరూపమైన ఎత్తైన బుద్ధుని విగ్రహం కనిపించింది. జోగులాంబ జిల్లాలోని గద్వాల కోటకు బయలుదేరినాం. 1750 ప్రాంతంలో పెదసోమ భూపాలుడు ఈ మట్టి కోటను కట్టించిండట. కోట లోపల చెన్నకేశవ స్వామి గుడి ఉన్నది. గుడి ముందర 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపర్లను ఆకట్టుకుంటున్నదట. చినసోమ భూపాలుని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులుండేవారట. కోటంతా తిరిగి విశేషాలు తెలుసుకొని సాయంత్రం వరకు పాలమూరు జిల్లాలోని పిల్లలమర్రికి చేరుకున్నాం. అక్కడ మర్రి చెట్టు దాదాపు మా ఊరంతా పెద్దగున్నది. ఆ చెట్టు కింద తిని అక్కడున్న జింకల పార్క్, ఎక్వేరియం, మ్యూజియంలను చూసి ఇంటికి తిరుగు ప్రయాణం అయినాం. ఇక్కడ ఎవరెవరికి రాసిర్రు? శైలజ అనేటామె లలితకు కింది పదాలు చదవండి, వీటికి అవే అర్థాలు వచ్చే పదాలను రాయండి. గుడి, దేవాలయం, కోవెల, ఆలయం, మందిరం. ఆనవాళ్ళు, చిహ్నాలు, గుర్తులు. ఆనందం, సంతోషం. భాషను గురించి తెలుసుకుందాంలో భాగంగా మీకు తెలిసిన స్త్రీలింగ, పుల్లింగ, నపుంసకలింగాలు పదాలను రాయండి.
విభక్తి ప్రత్యయాలు. తెలంగాణ సంస్కృతికి, ఉనికికి బతుకమ్మ పండుగ ప్రతీక. హోలీ పండుగను మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా జరుపుకుంటారు. పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు. వాణి పూజ కొరకు పూలను పోసింది. కృత్రిమమైన రంగులు చల్లుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతాం. పై వాక్యాల్లో గీత గీసిన అక్షరాన్ని లేదా పద తొలగించి చదవండి. పీర్ల ఇత్తడి, వెండి తయారు చేస్తారు. పై వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్టుగా అనిపిస్తుంది. పీర్ల ఇత్తడి, వెండి అనే వాక్యం ఉండదు. ఇప్పుడు నువ్వుతో అనే ప్రత్యయాలను ఉపయోగించి చదవండి. పీర్లను ఇత్తడితో, వెండితో తయారు చేస్తారు. ఇట్లా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. ప్రత్యయాలు విభక్తులు. డుమువులు ప్రథమ విభక్తి. నిన్నున్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై చతుర్థి విభక్తి. వలనన్ కంటే పట్టి పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందు నన్ సప్తమి విభక్తి. ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ప్రక్రియ శతకం ఇతివృత్తం నైతిక విలువలు. నైతిక విలువలు పెంపొందించడం, ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠం ఉద్దేశం. నెక్స్ట్, ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఈ పాఠంలో సుమతి, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత, రత్నావళి, ప్రభుతనయ, గాంధీ తాత, భరతసింహ, భవ్యచరిత శతకాల పద్యాలు ఉన్నాయి. సుమతి శతకం రాసిందెవరు? బద్దెన. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. విమ్లవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్రముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి. మహాకవి దూర్జటి 16వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహత్యము అనే ప్రబంధాన్ని రాశాడు. అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించిన శతకం. పక్కి కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి. పక్కి వెంకట నరసింహ కవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభమైన రీతిలో చెప్పాడు. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు. ఈయన పెద్దాపురం ఆస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరితం, గంగా మహత్యం మొదలైన రచనలు చేశాడు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి. ప్రభుతనయ శతకం కౌకుంట్ల నారాయణరావు. కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. తనయ అనే మకుటంతో ఈయన రాసిన ప్రభుతనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది. గాంధీ తాత శతకం. శిరిషినహల్ కృష్ణమాచార్యులు. శిరిషినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తార్లో జన్మించాడు. కొరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరు పొందాడు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండ కావ్యాన్ని రాశాడు. ఈయన అభినవ కాళిదాసు అనే బిరుదు పొందాడు. భరత సింహ శతకం. సూరోజు బాలనరసింహాచారి. సూరోజు బాలనరసింహాచారి నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినవాడు. కవితా కేతన, బాలనరసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత, కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. సహజ కవిగా ప్రసిద్ధుడు. నెక్స్ట్, భవ్య చరిత శతకం. డాక్టర్ టివి నారాయణ. డాక్టర్ టివి నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. 26/7/1925లో జన్మించిన ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యా శాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలందించాడు. జీవనవేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం కవితా సంపుటిది. అమర వాక్సుధా స్రవంతి ఉపనిషత్తులపై వ్యాస సంపుటి ఇది మొదలైనవి ఈయన రచనలు.
ఇవి చూసుకోవాలి, ఇంపార్టెంట్. ఇవి కూడా వీటికి సపరేట్ ఒక క్లాస్ చేస్తాను. పచ్చిత పద్యం ఇచ్చిండు. పుత్తని గలవాని పుండు బాధైనను వసుధలోన చాలా వార్తకెక్కు పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు విశ్వదాభిరామ వినరవేమ. ఇది వేమన శతకం. నెక్స్ట్ తప్పు ఒప్పును గుర్తించండి. పుత్తడి గలవాడంటే ఇనుము గలవాడు, తప్పు. వార్తకెక్కు అంటే వార్తల్లోకి రావడం, ఒప్పు. పేదవాడి ఇంట్లో పెళ్లి జరిగినా ఎవరికి తెలియదు, ఒప్పు. శ్రీమంతులు ఏది చేసినా అది వార్త అవుతుంది, ఒప్పు. అప్పట్లో అంబానీ పెళ్ళి అయితే ఎంత వార్తలకు వచ్చింది, అట్లా. ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాంలో ఈ కింది పేర్లలో విభక్తి ప్రత్యయాలను గుర్తించి కింద రాయండి అని. ప్రకృతిని చూడు, బతుకును ను ద్వితీయ విభక్తి, ప్రకృతిని ని ద్వితీయ విభక్తి, గౌరీదేవిని ని ద్వితీయ విభక్తి, పండుగలో లో షష్ఠి విభక్తి, అనుబంధాలకు కు షష్ఠి విభక్తి, పాటలందు అందున్నాన్ సప్తమి విభక్తి, పూజల వల్ల వలనన్ కంటే పట్టి పంచమి విభక్తి, నందు సప్తమి విభక్తి, కు షష్ఠి విభక్తి, తప్పును ద్వితీయ విభక్తి అంటే పంచమి విభక్తి, ఘటం లో షష్ఠి విభక్తి. కింది తరగతులలో భాషా భాగాల్లోని నామవాచకం, సర్వనామం, క్రియా విశేషణాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అవ్యయం అంటే ఏమిటో తెలుసుకుందాం. నిదానమే ప్రధానం, అట్లని సోమరితనం పనికిరాదు. మనిషికి వినయం అలంకారం, అయితే వ్యక్తి వినయం పనికిరాదు. ఆహా, ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో. ఈ వాక్యాల్లో ఉన్న అట్లని, అయితే, ఆహా మొదలైన పదాలు చూసాం. ఇవి పుంలింగం, స్త్రీలింగం లేదా నపుంసకలింగానికి చెందిన పదాలు కావు. ఇట్లాగే అవి విభక్తులు కావు. ఏకవచన బహువచనం తేడా కూడా లేదు. ఇట్లాంటి పదాలను అవ్యయాలు అంటారు. లింగ వచన విభక్తులు లేని పదాలు అవ్యయాలు. అవ్యయ పదాల కింద గీత గీయండి. ఇందులో ఆహా, అట్లని, శబాష్, మరియు, అమ్మో, అయితే, పోతన బాల్యం. వానమామలై వరదాచార్యులు. ప్రక్రియ కావ్యం, ఇతివృత్తం, పిల్లల ఆసక్తులు. పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యం అనగా వర్ణనతో కూడినది అని అర్థం. డాక్టర్ వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము అనే మహాకావ్యంలోని ప్రథమ శ్వాసం నుండి తీసుకోబడింది. కవి పరిచయం. 20వ శతాబ్దపు మహాకవుల్లో ప్రముఖుడు డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవిచక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు. పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతుబిడ్డ, బుర్రకథల సంపుటి మొదలైన గ్రంథాలు రచించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నారు. పోతన, తిప్పన అనే ఇద్దరు సోదరుల గురించి, వారి ఐకమత్యం గురించి ఈ లెసన్. అపరిచిత గద్యం ముందు ఒకటి. కందుకము ఓలె సుజనుడు క్రిందంబడి మగుడని మీదికి నెగ్గయుం జూమి మందుండు మృత్పిండము వలె గ్రిందంబడి ఎడంగి యుండు గృపత్వమునన్. ఖాళీలు. కింద పడ్డ పైకి లేచేవాడు సుజనుడు. అపజయం పాలైనా తిరిగి ఎవరు డాష్ సాధిస్తాడు, విజయం. ఇక్కడ చూడండి, మందుడు అంటే మూర్ఖుడు, బంతితో పోల్చబడిన వాడు సుజనుడు. మట్టి ముద్ద అనే పదానికి పద్యంలో వాడబడిన పదం మృత్పిండము. వినియోగం. గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను పాఠంలో వెతికి రాయండి. సోదర భావం, సౌభ్రాతృత్వం, పుస్తకము, పొత్తము. నెక్స్ట్ అదిపుడు, గొప్పవాడు, సోదరుడు, అనుజుడు. సోదర భావం, సౌభ్రాతృత్వం, సోదరుడు, అనుజుడు, శరీరం, మేను. తనువు కూడా వస్తుంది. ఇక్కడ ప్రకృతి వికృతి. భోజనం, బోనం, గా, నిదుర,
నిద్ర, పొత్తం, పుస్తకం. ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలున్నాయి. వాటి కింద గీత గీయండి. అరుణాస్పదమనే పురంలో ప్రవరుడు నివసించేవాడు. ఆ పట్టణం చాలా అయినది. ఆ నగరంలో ఆకాశాన్ని తాకే మేడలున్నాయి. ఇక్కడ పురము, పట్టణము, నగరం. నెక్స్ట్, సకాలంలో వర్షాలు పడితే ధరణి పులకరిస్తుంది. అప్పుడు రైతు పుడమిని దున్ని విత్తనాలు చల్లుతాడు. దాంతో పచ్చని పంటలతోటి అవని శోభిస్తుంది. ఇక్కడ ధరణి, పుడమి, అవని. నెక్స్ట్, కార్తీక్ ఇంటి మీద కోతి కూర్చుంది. ఆ కపి చేతిలో కొబ్బరి చిప్ప ఉంది. అది చూసి మరో వానరం ఉరికొచ్చింది. కోతి, కపి, వానరం. మా గ్రామంలోని గుడి చాలా పెద్దది. నేను ప్రతినిత్యం ఆ కోవెలకు పోతాను. ఆ దేవాలయంలో ఎంతో ప్రశాంతత లభిస్తుంది. గుడి, కోవెల, దేవాలయం. లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ, ఏకవచన, బహువచన అవ్యయాలను గుర్తించండి. ఇక్కడ చూసుకుంటే బాలుడు పుంలింగం అవుతుంది. నెక్స్ట్, పుట్ట. పుట్ట ఏమవుతుంది? పుట్ట నపుంసకలింగం. నెక్స్ట్, బాలురు బహువచనం. నెక్స్ట్, ఆమె స్త్రీలింగం. నెక్స్ట్, పర్వతం. పర్వతం ఏమవుతుంది? నపుంసకలింగం. నెక్స్ట్, ఆహా అవ్యయం అవుతుంది కదా. నెక్స్ట్, సీత స్త్రీలింగం. నెక్స్ట్, అమ్మో అవ్యయం. డబ్బ, ఇది కూడా నపుంసకలింగం. ఆటలు బహువచనం. నెక్స్ట్ అయిపోయిన తర్వాత అతడు పుంలింగం. శబాష్ అవ్యయం. మహిళలు బహువచనం. పత్రిక నపుంసకలింగం. ఇట్లా మిగతా రచయిత్రి ఏకవచనం. మిగతా ఇట్లా డివైడ్ చేసి రాసిపరచండి. నామవాచకం హైదరాబాద్. నెక్స్ట్, సర్వనామం ఆమె, గా. విశేషణం ఘ, ఎర్రని. నెక్స్ట్, క్రియ చదివింది, క. అవ్యయం కానీ. ఇట్లా కింది కార్యాలను పూరించండి. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. నెక్స్ట్, నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. పన్ని తెలిపే మాట క్రియ. నెక్స్ట్, లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. పేరుని తెలిపే పదం నామవాచకం. Thanks for watching this video. Please like, share and subscribe to my channel.